నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం నెలకొనింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో భాగంగా తల్లికి వందనం అనేటువంటి ఒక కార్యక్రమం అయితే 2 రోజులకు ముందు ప్రారంభించారు. అందులో దాదాపుగా 67,27,000 మంది తల్లులకు ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, అదేవిధంగా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్న వాళ్ళకు 15,000, అదేవిధంగా గత ప్రభుత్వంలో లాగానే ఈ ప్రభుత్వంలో కూడా 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లలో తప్ప. వాళ్ళేమంటున్నారు, మొత్తం 80 లక్షల మంది ఉన్నారు, 90 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకందరికీ ఇవ్వకుండా ఎగ్గొట్టి దాదాపు 30 లక్షల మందికి ఎగ్గొట్టారు ఈ కూటమి ప్రభుత్వం అని చెబుతున్నారు. వాస్తవంగా ఈ తల్లికి వందనం అనే కార్యక్రమంలో అంగన్వాడీలో చదువుతున్న వాళ్ళు కానీ, ఎల్కేజీ పిల్లలు కానీ, యూకేజీ పిల్లలు కానీ, ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలు కానీ అనర్హులు. వాళ్ళ డేటా అంతా తీసుకొని వచ్చి వీళ్ళకి కూడా ఇవ్వలేదని చెబితే వాళ్ళు అనర్హులు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు. అర్హులైనటువంటి 67,27,000 మంది దాదాపు లెక్క ఇది. ఇంతమందికైతే తల్లికి వందనం కింద 15,000 రూపాయలు అయితే జమ అయింది. అందులో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఎక్కడ ఈ మొత్తం లబ్ధిదారులు కూటమికి ఓటు బ్యాంకుగా మారిపోతారని ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు పిసుక్కుంటున్నారు. మీరు 30 లక్షల మందికి ఎగ్గొట్టారంటే మీరెంత మందికి ఇచ్చారు? మీరు 80 లక్షల మందికి ఇచ్చారా? 1 సంవత్సరమే కదా అయ్యింది గవర్నమెంట్ మారి, మరి మీరెందుకు ఇవ్వలేదు? సమాధానం ఉండదు. కాబట్టి బురద జల్లేయడమే. మొన్నటి వరకు మీ అకౌంట్లో పడింటే కామెంట్లో పెట్టండి, మీ అకౌంట్లో పడింటే లైక్ చేయండి అని చెప్పి కామెడీలు చేశారు. ఇప్పుడు చూడండి, తల్లికి ఆనందం, సంతాన లక్ష్మికి లక్ష్మీ కటాక్షం. ప్రతి ఒక్కరూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో అంతా జమ చేసేశారు. ఇక్కడ చూడండి, కూటమి సర్కారుకు వందనం. ఇది తల్లికి వందనం కాదు, కూటమి సర్కారుకే వందనము. అందుకే ఈ వైఎస్ఆర్సీపీ వల్ల కడుపు మంట. జగన్ హయాంలో ఇంటికి ఒక్కరికే. జగన్ హయాంలో ఏ విధంగా ఉండేదంటే, ఇప్పుడు 2 పిల్లలు ఉంటే ఆ 2 పిల్లల్లో ఒక పిల్లవాడిని మాత్రమే చదివించండి, వాళ్ళకే అమ్మఒడి ఇస్తాను, ఇంకొక పిల్లవాడిని పనికి పంపించండి, 4 డబ్బులు కూడా వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఒకరికి మాత్రమే ఇచ్చి ఇంకొకరికి మొండి చేయి చూపించేవారు. ఇది ఎంత దుర్మార్గం అండి. అదే ఎన్నికలకు ముందు భారతి మేడం గారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మాట ఇవ్వడము, భార్య ఇచ్చినటువంటి మాటను భర్త తప్పడము, అదే వైఎస్ భారతి గారు ఇచ్చినటువంటి మాటను ఈరోజు కూటమి సర్కార్ నిజం చేసింది. ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చారు. అందులో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి అయితే తీసుకోవడం జరిగింది. ఇక చూడండి, జగన్ హయాంలో ఇంటికి ఒకరికే, నేడు చదువుకుంటున్న వారందరికీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ. ఇప్పుడు అడగండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అని. ప్రతి ఒక్కరి అకౌంట్లో 67.27 లక్షల మంది ఖాతాల్లో జమ అయిపోయింది. జమ అయిపోయిన వాళ్ళంతా బ్యాంకుల్లో క్యూ కట్టారు. ఎక్కడ చూసినా ఏటీఎంల్లో సందు లేకుండా ఉన్నారు. సో కాబట్టి నేనేం చెప్తానంటే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా, దయచేసి మీ ఊర్లోకి వెళ్ళి లబ్ధిదారుల ఫోన్ తీసుకొని చెక్ చేయండి. ఇక్కడ సోషల్ మీడియాలో సొల్లేయడం కాదు, ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ అయింది. ఒకవేళ 1-2 మిస్ అయింటే, లేదా 20 మందో 30 మందో మిస్ అయింటే మళ్ళీ అప్లై చేసుకునేదానికి కూడా టైం ఇచ్చారు. అక్కడక్కడ మానవ తప్పిదాలు జరగడం సర్వసాధారణం. ఇటువంటి తప్పేదైనా జరిగింటే వెళ్ళి అప్లై చేసుకోమని కూడా టైం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 3 పిల్లలు ఉన్నవారు 2 లక్షల పైనే, 4 పిల్లలు ఉన్నవారు భారీగానే ఉన్నారు. తల్లికి వందనం నిధులు జమ దాదాపుగా పూర్తి. మొత్తం ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే తప్ప మొత్తం దాదాపుగా పూర్తి అయితే అయింది. ఇక్కడ చూడండి, ఊర్లలో ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో, వదినా నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా? పక్క వీధిలో మా బంధువులు ఉన్నారు, 3 13లు 39,000 పడ్డాయట. ఇక్కడ చూడండి, పిల్లల స్కూల్ ఫీజు కోసం అప్పు చేయాల్సిన అవసరం తప్పిపోయింది. ఇక మీద మేము స్కూల్ ఫీజుకి అప్పు చేయాల్సిన పని లేదు, సీటీ పాట పాడాల్సిన పని లేదు. కూటమి సర్కార్ అయితే 13,000 ఇచ్చేశారు అని చెబుతోంది. సైకిల్ పై స్కూలుకు వెళ్ళాలనే పెద్దోడి ఆశ కొనిచ్చేస్తా, చిన్నోడిని సైకిల్ పై తీసుకెళ్తాడు,
సో 13,000 పడింది, నా పెద్ద కొడుక్కి సైకిల్ కొనిస్తాను, అదే సైకిల్లో చిన్నోడిని కూడా స్కూల్కి తీసుకొని వెళ్తాడని ఆ తల్లి ఆనంద బాష్పాలతో చెబుతా ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ పల్లెలో తల్లులను పనికరించినా ఇవే ముచ్చట్లు. కూటమి సర్కార్ కొలువుదీరి ఏడాదైన సందర్భంగా తల్లికి వందనం నిధులను జమ చేశారు. ఆ డబ్బులు గురువారం సాయంత్రం నుంచి తల్లుల ఖాతాల్లో పడడం మొదలైంది. ఈలోపే ఒప్పుకోకుండా ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. ఊరికేనే చెప్తా ఉన్నారు, ఎవరి అకౌంట్లో పడలేదు, పడింటే చూపించండి, మెసేజ్ పెట్టండి, ఇక్కడ కామెంట్ చేయండి అని. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు విజ్ఞప్తి, దయచేసి ఊర్లలో వెళ్ళి తల్లుల దగ్గర మీ అకౌంట్లోకి డబ్బులు పడిందా అని మాత్రం అడగద్దండి. ఎందుకంటే చీపురు కట్ట తిరగేసి కొడతారు. ఇదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకున్నారా? బటన్ 13వ తేదీ నొక్కితే 3 నెలల తర్వాత 13వ తారీఖు పడేదానికి ఇక్కడ బటను నొక్కలేదు, సభ పెట్టలేదు, ప్రకటనలు చేయలేదు. ఏదో ఒక ప్రకటన అయితే చేశారు పేపర్లో, కానీ పబ్లిసిటీ మీద అయితే దృష్టి పెట్టకుండా కేవలం పని మీదే దృష్టి పెట్టి ఎంతమంది ఉంటే అంతమందికి మాట ఇచ్చినట్లు 15,000 రూపాయలు ఇచ్చారు. అందులో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో అదే విధంగా స్కూల్ డెవలప్మెంట్కి అయితే తీసుకుంటున్నారు. సో ఇది తల్లికి వందనం కాదు, కూటమి సర్కారుకు వందనం అని తల్లులు ఆనంద బాష్పాలతో చెబుతా ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్గా ఇంకా బెంగళూరులోనే తిష్ట వేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇక వచ్చిన వేస్ట్, వచ్చి ఇంకా కామెడీ చేసే కూడా లేదు. సేమ్ స్క్రిప్ట్తో వస్తాడు కదా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అవును జగన్మోహన్ రెడ్డి గారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఆల్రెడీ ఇచ్చేశారు. సో స్క్రిప్ట్ మార్చుకొని రండి. ఇక్కడ చూడండి, ఒక తల్లి యొక్క ఆనందాన్ని నేను చూపిస్తాను. ఒక కుటుంబానికి 78,000 రూపాయలు పడింది. ఇది ఎక్కడైనా ప్రపంచ చరిత్రలో ఉందా? ఒక స్కీమ్ ద్వారా 78,000 రూపాయలు ఒక కుటుంబానికి చదువుకోమని సంవత్సరానికి ఇవ్వడం ఎక్కడైనా ఉందా? ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్లో ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ చూడండి, దేవనకొండకు చెందిన చాంద్ బాషా షకీనాబీ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారము. వీరికి 6 కుమార్తెలు. మామూలుగా పల్లెటూర్లలో కుమార్తెలంటేనే చదివించరు. ఎందుకంటే ఎక్కడో ఎవడికో ఇచ్చి పెళ్లి చేసేదానికి మేమెందుకు చదివించాలనేటువంటి ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా స్కూల్కి పోవాలి. మీరు చదివించేదేముంది, కూటమి ప్రభుత్వమే చదివిస్తుందని వాళ్లకు చేయుతగా 78,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. వీరికి 6 కుమార్తెలు, అందరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. తల్లికి వందనం పథకానికి వీరంతా అర్హత సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 78,000 ఖాతాలో జమైనట్లు విద్యార్థుల తండ్రి చాంద్ బాషా తెలిపారు. ఎవరైతే సోషల్ మీడియాలో సొల్లేస్తా ఉన్నారో, మీకు నిజంగానే పడిందా, నిజంగానే ఎంతమంది ఉంటే అంతమందికి వేసారా అని వాళ్ళు వెళ్ళి చాంద్ బాషాని అడిగితే చెబుతాడు 78,000 పడిందని మెసేజ్ కూడా చూపిస్తాడు. సో దయచేసి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెబుతున్నట్టు 80 లక్షలు 90 లక్షలు అంటే 80 లక్షలు 90 లక్షల మంది విద్యార్థులు ఉంటే మీరెందుకు ఇవ్వలేదు? సో ఈ దొంగ లెక్కలు పక్కన పెట్టండి. ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరినీ కూలంకషంగా సర్వే చేసి మరి ఎవరైతే లబ్ధిదారులను గుర్తించి మొత్తం లబ్ధిదారులకైతే అమౌంట్ జమ చేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.